మహారాష్ట్రలో ఈసారి బీజేపీ ధమాకా విక్టరీ కొట్టింది. ఎన్నడూ చూడని విజయాన్ని సాధించింది. ఒకవైపు శివసేన, మరోవైపు ఎన్సీపీ చీలిక తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. అయితే బీజేపీ 83% స్ట్రైక్ రేట్ సాధించింది. ఇక శివసేన షిండే వర్గం 65%, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి 63% స్ట్రైక్ రేట్ ని సాధించాయి. మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మనకి లైవ్ లో అందిస్తారు. సుకుమార్, ఈ స్ట్రైక్ రేట్ ని మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? గ్రాఫ్ ని ఎలా చూడాలి, ఎస్పెషల్లీ బీజేపీ గ్రాఫ్? ప్రతిష, ముఖ్యంగా మూడు పార్టీలు ఎప్పుడైతే విభిన్న ప్రకటనలు చేశాయో ఒక్కసారిగా సీఎం క్యాండిడేట్ ఎవరు అనే విషయంలో చాలా వరకు సమీకరణలు, అదేవిధంగా నెంబర్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం డేటా కనుక చూస్తే బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేస్తే 123 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అంటే దాదాపు 83% సీట్స్ని బీజేపీ కైవసం చేసుకున్నట్టుగా మనం చూడాలి. అదేవిధంగా శివసేన విషయానికి వస్తే 81 స్థానాల్లో పోటీ చేస్తే 55 స్థానాల్లో వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. అంటే 69% షేర్ కింద వాళ్ళకి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్సీపీ, అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ కనుక గమనిస్తే 59 చోట్ల, అంటే 59 చోట్ల వాళ్ళు పోటీ చేస్తే 38 చోట్ల లీడింగ్లో ఉన్నారు. అంటే దాదాపు 65% వరకు వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. సో ఈ సమీకరణలు అంటే ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయనే విషయంలో కూడా చాలా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు కనుక మనం గమనిస్తే బీజేపీ సింగిల్ పార్టీగానే మనకి గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బీజేపీకి పెద్దపీట వేస్తారా, లేకపోతే షిండేనే మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రిజల్ట్స్ కంప్లీట్ అయ్యే సమయానికి స్ట్రైక్ రేట్ ఎవరిది ముందుంటే వాళ్ళదే బార్గెనింగ్ పవర్ కింద మనకి స్పష్టంగా అర్థమవుతుంది.